జోష్కాకి పాస్ అయిపోయింది, రిష్కాకి జాబ్ వచ్చేసింది. అయినా ఒక్కరు కూడా చర్చికి రావట్లేదేంటి? వీళ్ళు ఎప్పుడో సాక్ష్యం చెప్పుకుంటా అని చెప్పారు, కానీ ఒక్కరు కూడా చర్చికి రావట్లేదేంటి? సరే అడగాలి. జాబ్ వచ్చింది కదా, వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను, కనీసం చర్చికి కూడా రావట్లేదేంటమ్మా? నాకు అంత టైం లేదమ్మ గారు, నేను బాగా బిజీ అయిపోయాను. అవునా, సరే కనీసం ఇప్పుడైనా వస్తావా? ఇప్పుడు కుదరదమ్మ గారు, చాలా బిజీగా ఉన్నాను. సరే ఉంది ఇప్పుడు ప్రైజ్లాడమ్మా. చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను, పాస్ అయిందాకేమో ప్రార్థన చేయండి అమ్మగారు, ఉపవాసంతో ప్రార్థన చేయండి అని అంటారు. పాస్ అయినాక కనీసం చర్చికి వెళ్ళి కూడా చూడరేంటమ్మా? ఎక్కడమ్మగారు, చాలా బిజీగా ఉంది, ఇంకా జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. సరే మరి ఇప్పుడైనా వస్తావా? కుదరదమ్మగారు. సరేనండి. ఏంటో ఈ మనుషులు పాస్ అయిందాకా, జాబ్ వచ్చేదాకా అవసరం ఉన్నంత వరకు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు, కనీసం జాబ్ వచ్చినాక చర్చికి వెళ్ళి కూడా చూడరు. అవసరం ఉంటే దేవుడు, అవసరం లేకుంటే దేవుడు అవసరం లేదు. మీరైనా ఆలోచించండి, ఇప్పటికైనా దేవుడు చేసిన మేలుని గుర్తు తెచ్చుకొని కనీసం సాక్ష్యం చెప్పుకోండి, దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి.